చర్చిని నేరగా చూడడం, చర్చిని సరదాగా చూడడం, చర్చికి ఏదో టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు అలా వచ్చి హాయ్ బాయ్ అని వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎలా చెప్పనా, ఇదిగో ఇలాగ వ్యవహరించినందుకే బయటకు వచ్చాడు ఎవరు? ఆదాము. దేవుడు ఉండాలనుకున్న స్థలం దగ్గర కాళ్ళు చేతులు మైండ్ అన్నీ కుదిరింగా పెట్టుకుని మాస్గా, ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ ఏది జరిగినా ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రేయర్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వాలి. రొట్టెలు ఇస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వాలి. ద్రాక్షరసం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు? ఇది దేవుడు ఉండే స్థలం, ఇది దేవుని తోట, దేవుని జీవవృక్షాలు ఉండేవి. ఈ జీవవృక్షాలు ఎవరు? నువ్వు నేనే. మనల్నే తోటగా మలిచాడు, మందిరంగా మలిచాడు. ఉంటున్నావా? ఎందుకు రాలేదని అడిగితే అన్నారట, వద్దాం అనుకున్నాను, వర్షం పడిపోయింది, రాలేకపోయాను. వర్షానికి మానేస్తాం. మందిరం విలువ తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా గొప్ప రాయల్టీ మనకి ఇచ్చాడు. ఆ రాయల్టీ ఎప్పుడు మిస్ అవ్వకండి. ఎన్ని పనులు ఉన్నవ్వండి, భూకంపాలు రానివ్వండి, ఏదన్నా జరగనివ్వండి, దేవుని నివాస స్థలం మనుషుల మధ్య ఉంది అనడానికి గుర్తేంటో తెలుసా? ఈ రాజ్యము, ఈ తోట కూడుకుంటుంది చూసారా, ఎక్కడికి ఆయన వచ్చి వెళుతుంటాడు అన్నమాట. ఏదైనా తోటలోకి ఎలాగొచ్చి వెళుతున్నాడో చెప్పండి. మనం కూడుకున్న ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి మీకు కనబడుతున్నాడు లేదో, మీకు తెలుస్తున్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ వాక్యపు కళ్ళద్దాల్లోని చూడండి, ఆయన వచ్చి వెళుతుంటాడు.